దేశవ్యాప్తంగా మరి కాసేపట్లో నీట్ పరీక్ష ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు జరగనుంది. తెలంగాణలో 73,084 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. హైదరాబాద్ నుంచి 28,697 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. హైదరాబాద్లో 69 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రానికి కనీసం గంట ముందే చేరుకోవాలని అధికారులు సూచించారు. మధ్యాహ్నం 1:30 తర్వాత విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ లైవ్ లో అందిస్తారు. అరవింద్, చెప్పండి, దేశవ్యాప్తంగా మరి కాసేపట్లో నీట్ పరీక్ష ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, ఏదైతే 26కు సంబంధించిన పరీక్ష కూడా మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇది దాదాపుగా హైదరాబాద్లో ఇప్పటికే 68 సెంటర్లు కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. దీనికి ప్రధానంగా నోడల్ ఆఫీసర్ ఎన్టీఏ నుండి కూడా ఆ నోడల్ ఆఫీసర్ కూడా నియమించారు. ఏదైతే డిఎంఈ ఆధ్వర్యంలో కూడా పూర్తి పర్యవేక్షణ కూడా జరుగుతుందంటూ కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఎక్కడైతే హైదరాబాద్లో పలు సెంటర్ల దగ్గర కూడా ఉదయం సమయం నుండి కూడా 144 సెక్షన్ నిర్వహిస్తూ ఇక్కడ కూడా కేవలం అభ్యర్థులు అంటే ఏదైతే ఎగ్జామ్ రాసే క్యాండిడేట్ మాత్రమే హాల్ టికెట్, ఆధార్ కార్డు, 2 పాస్ దాని కింద డేట్, ఇయర్ కూడా మెన్షన్ చేసిన ఆ ఫోటో అంటే నిజాం కాలేజ్ దగ్గర ఉన్న ఎన్టీఏ ఎగ్జామ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నీట్ యూజీసీ పరీక్ష దగ్గర కూడా దాదాపుగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా 24 పట్టణాల్లో 199 పరీక్ష కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. అటు హైదరాబాద్ లోనే దాదాపుగా 69 కేంద్రాలు కూడా భారీగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే 28,000 మంది 28,000 నుంచి 29,000 మంది పైచిలకు విద్యార్థులు కూడా హాజరయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. అటు పరీక్షకు ముందు అంటే పరీక్షకు ముందు 3 గంటల ముందే తెలియనున్నారు. అంటే 1:30 తర్వాత కూడా పరీక్ష కేంద్రాల్లో కూడా ఎవరిని అనుమతించబోమంటూ కూడా ఎన్టీఏ గైడ్ లైన్స్ ప్రకారం కూడా ఎవరిని అధికారులను కూడా ఇప్పటికే ఇక్కడ అనుమతించారు. 1:30 తర్వాత కూడా ఎవరిని కూడా అనుమతించలేదంటూ కూడా ఇప్పటికే ప్రధానంగా అర్థమవుతుంది. అటు ట్రాఫిక్ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి ముందుగానే రావాలంటూ కూడా అధికారులు నిన్న నుంచి కూడా హెచ్చరించారు. అటు లోపలికి వెళ్ళిన తర్వాత అంటే మొత్తం 3 అంచెల భద్రతా అనే విధంగా తీసుకుంటే ఫస్ట్ గేట్, సెకండ్ గేట్, థర్డ్ గేట్ 3 గేట్ల విధంగా కూడా భద్రత ప్రతిష్టంగా కూడా చెక్ చేస్తారు. మొత్తం ఎవరైతే క్యాండిడేట్ ఉంటారో ఎగ్జామ్ రాసే క్యాండిడేట్ ఉంటారో విద్యార్థి దగ్గర కూడా మొత్తం మూడు విధాలుగా చెక్ చేస్తారు. ఫస్ట్ మెయిన్ గేట్ దగ్గర, దాని తర్వాత లోపల పోలీస్ స్టేషన్, దాని తర్వాత ఎగ్జామ్ హాల్ కి పోయే లోపలి విధంగా కూడా చెక్ చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. లోపలికి వెళ్ళిన తర్వాత అది బయోమెట్రిక్ తీసుకుంటారు. దాని తర్వాత ఫేస్ అథెంటికేషన్, వీడియోగ్రాఫ్ గా అది తీసుకుంటారు. తీసుకున్న తర్వాత విద్యార్థికి లోపలికి అనుమతి చేస్తారన్నది కూడా అధికారులు తెలియజేశారు. అటు ఏదైతే రాష్ట్ర నోడల్ అధికారిగా డిఎంఈ గారు నరేంద్ర కుమార్ గా నియామకం అయ్యారు. అటు ఎన్టీఏ తరఫున కూడా బృందేశ్వరి పవర్ కూడా నోడల్ ఆఫీసర్ గా నియామకం అయింది. అటు జిల్లా స్థాయి కలెక్టర్ కూడా పర్యవేక్షణ బాధ్యతలు కూడా జరుగుతున్నది కూడా ప్రధానంగా తెలిసింది. ఏదైతే ఎన్టీఆర్ గైడ్ లైన్స్ ప్రకారం ఇక్కడ తీసుకుంటే ఎన్టీఆర్ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు ఏదైతే పెట్టిన నిబంధనలు అంటే సెల్యులర్ డివైజ్, ఇయర్ ఫోన్స్, టెక్స్టైల్ అండ్ ఇందులోనే జెల్ పెన్ కూడా వస్తుంది, పెన్ డ్రైవ్, బ్లూటూత్, క్యాలిక్యులేటర్, ఇక్కడ పేపర్ చిప్స్, ఈటబుల్స్, జ్యువెలరీ, యాక్సెసరీస్, స్మార్ట్ వాచ్, పర్సు, నోట్బుక్స్, కెమెరాస్, బ్యాగ్స్ ఇవి కూడా ఎగ్జామ్ కేంద్రంలోకి అనుమతించే పరిస్థితి కూడా లేదంటూ కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. మరో విధంగా చూసుకుంటే ఇక్కడ 1:30 తర్వాత కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతించము. దాదాపు 3 గంటల ముందు నుంచి కూడా ఎగ్జామ్ పరీక్ష కేంద్రం దగ్గర గేట్ కూడా తెరవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి మాల్ ప్రాక్టీస్ చేయకూడదు. లోపల కూడా ఏదైతే జామర్లు కూడా ఆన్ చేశారు కట్టుదిట్టమైన భద్రతతో కూడా పూర్తిగా విద్యార్థిని చెకింగ్ చేసిన తర్వాత కూడా లోపలి పంపించే అవకాశాలు కూడా ఉంటాయని కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కూడా అటు దేశవ్యాప్తంగా కూడా నీట్ యూజీ ఎగ్జామ్ కూడా జరుగుతుంది. దీనికి అనుగుణంగా కూడా తల్లిదండ్రులందరూ కూడా తమ విద్యార్థులను ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉదయం సమయం నుండి తీసుకొచ్చి కూడా ఎగ్జామ్ సెంటర్లు కూడా పంపిస్తున్నారు. ఏదైతే నిజాం కాలేజ్ దగ్గర చుట్టుపక్కల కూడా అందరు పేరెంట్స్ కూడా రావడం జరిగింది. వారి విద్యార్థులకు ఎగ్జామ్ కి కావాల్సిన ఏదైతే హాల్ టికెట్ కానీ అడ్మిట్ కార్డు కానీ 2 పాస్ ఫోటోస్ కానీ ఫుల్ డిజిటల్ ఫోటో, ఆధార్ కార్డు ఏదైతే అటెస్టెడ్ చేస్తామో
దానికి సంబంధించిన పాన్ కార్డు ఏదైనా ఒకటి లోపలికి అనుమతిస్తున్నారు. ఇక్కడ కూడా పోలీసులు భద్రతా విధానంలో కూడా ఇక్కడ ప్రతి ఒక్కరికి పేరెంట్స్ కి అటు తల్లిదండ్రులకి ఇటు విద్యార్థులకు కూడా గైడ్ లైన్స్ కూడా జారీ చేస్తున్నారు. ఎన్టీఏ నిబంధనల ప్రకారం ఈ విధంగా కూడా వాళ్ళకి తెలియజేస్తారు. రైట్ అరవింద్, థ్యాంక్ యూ.